హాయ్ అండి అందరికీ. ఇక్కడ ఇప్పటి నుంచి విలేజ్లో వ్లాగ్సే వస్తాయన్నమాట. డైలీ రొటీన్స్ అయినంత వరకు ట్రై చేస్తా పెట్టడానికి, అయితే పెడుతూ ఉంటాను. ఇక్కడ ఎలాగుంటుందో నా వర్క్ రొటీను, సమ్మర్లో నేను ఎప్పుడు చేసే పని 15 years నుంచి ఇదే రొటీన్ అన్నమాట నాది. అక్కడ ఇక్కడ 2 ఇల్లులు చూసుకోవడము, దోశకి పిండి వేస్తే అది కూడా పొంగిందన్నమాట. అక్కడి నుంచి ఇక్కడికి హడావిడిగా రావడము, ఇక్కడి పనులన్నీ చూసుకొని మళ్ళీ హడావిడిగా వెళ్ళడము. సమ్మర్లో మాత్రము సంవత్సరానికి నిల్వ ఉంచేంత పప్పులు అవన్నీ చేసుకుంటూ ఉంటాను. ఇది వీడియోలోకి వచ్చేస్తే ఇది మండే రోజు వీడియో అండి. అక్కడిలాగానే సేమ్ మండే రోజు ఇల్లంతా ఊడ్చుకోవడము, కడిగేయడం. ఇక్కడైతే తూడవడం ఏం లేదు, కడిగేయడము. ఎండ చూడండి ఇప్పుడు ఇక్కడ కూడా 5:30కే లేవడము. సేమ్ రొటీన్ ఉంటుంది. బయట ఊడ్చేసి ముగ్గు పెట్టేసుకున్నా. ముందైతే కల్లాపు చల్లే వాళ్ళము, ఇప్పుడైతే సిమెంట్ రోడ్లు వచ్చాయి కాబట్టి నీళ్ళు చల్లేసి ముగ్గు పెట్టుకున్నా. ఇది 2 కడిగేసాను ఇలాగా. 5:30కే ఇక్కడ కూడా అలాగే లేస్తూ ఉంటా. ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది. ఇదిలో బయట అయిపోయింది. అయినంత వరకు పొద్దుళ్ళే వరకు బయట ఊడ్చుకోవాలని అనుకుంటాను. ఇది నిన్న అదే వీడియోకి కంటిన్యూషన్ వీడియో అన్నమాట. ఇది నిన్న అయితే పూజ చేసుకున్నా. వచ్చిన రోజు అక్కడే చేసా. ఇక్కడ క్లీనింగ్ అవన్నీ చేసుకునేసరికి లేట్ అయిపోయింది. ఇక పూజ అది నెక్స్ట్ డేనే చేసుకున్నా. ఇది మండే రోజు వీడియో అన్నమాట. ఇలాగన్నమాట వీడియో. ఇలాగే ఉంటుంది రొటీను. ఇక్కడ ఎలాగ వర్క్ చేసుకుంటానో, డైలీ రొటీన్స్ కాకుండా మళ్ళీ వేరే పనులు ఉంటాయన్నమాట. దోశకి నానపెట్టేశాను బియ్యం మినపప్పు. ముందు రోజే మిక్సీకి పట్టేసుకొని పెట్టేసా. టిఫిన్కి ఏమన్నా ఒకటి కావాలి. చట్నీ కూడా చేసేసాను. ఇక్కడ పల్లీలు శనగపప్పుతోటి చట్నీ. నెక్స్ట్ డేకి అయినంత వరకు మొత్తం సర్దేసుకున్నా. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటేనే మనకు కిచెన్లోకి హడావిడి ఉండదని. ఇక్కడ కూడా నైట్ గిన్నెలు కడిగేసి మొత్తం క్లీన్ చేసే పెట్టుకుంటా. ఎండ చూడండి 8 అవుతుంది. ఎండ ఎంత వచ్చిందో. బట్టలు కూడా ఇక్కడే చేత్తోనే పిండుతా, మిషన్ అనేది ఏం లేదు. బట్టలు కూడా మడత పెట్టాలి. ఇప్పుడెప్పుడే ఎండ వస్తుంది. చాలా ఇలా చూస్తే పాజిటివిటీ చాలా మంచిగా ఉంటుందన్నమాట. విలేజ్లో ఇట్లా అది వేరే అండి అసలు. ఇది చట్నీ కూడా రెడీ అయిపోయింది. దోశలు కూడా వేసి ఇచ్చేస్తున్నా. మా మరిది వాళ్ళ పిల్లలు ఇద్దరు, మా ఆడపడుచు కూతురు, మా పిల్లలు వాళ్ళ ఇంట్లో, వాళ్ళ పిల్లలు మా ఇంట్లో, ఇవి నడుస్తూ ఉంటాయి మాకు. ఇదండి ఎంత ఆనందపడుతున్నారు వాళ్ళు వీడియో తీస్తుంటే. వాళ్ళకి ముందు ఇచ్చేసాను, స్నానం చేసి వచ్చారు. వాళ్ళకి ఒక్కొక్కరికి టిఫిన్ ఇచ్చేస్తున్నా. మళ్ళీ ఇంకా మేము ఇంట్లో అందరికి ఇచ్చేసిన తర్వాత అక్కడ మా తోటలో పనిచేసే వాళ్ళకి ఇద్దరికి దోశలు కట్టేసి ఇచ్చేస్తున్నా. ఇది మళ్ళీ బట్టలు పిండుకోవడము, డే అంతా ఏదో ఒక వర్క్ తోటి బిజీ రొటీన్ అయిపోయింది. ఒక 2-3 days వరకు మొత్తం ఇల్లంతా ఇది వచ్చేసరికి ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది. ఇది నైట్ అన్నమాట. నైట్కి టమాటా కర్రీ, రైస్ వండేద్దామని టమాటాలు కట్ చేస్తున్నా. చల్లగా కూలర్ ఫ్యాన్ దగ్గర కూర్చొని కట్ చేస్తున్నా.
ఎంత వేడిగా ఉందంటే అమ్మో, చాలా ఎండలు వస్తున్నాయి అన్నమాట ఇప్పుడైతే. ఇదండి, ఇలా నడుస్తుంది నా రొటీన్. ఊర్లో అయితే ఇలా ఉంటుంది. ముందు ముందు వీడియోస్లో నేను పప్పు నిల్వ చేయడము, పప్పులు ఎలాగ స్టోర్ చేసి పెట్టుకోవడము, ఒకేసారి ఎలా చేస్తాము అవన్నీ వీడియోలో చూపిస్తాను. ఓకే, పెసర్లు కందులు అవన్నీ పొలంలో పండుతాయి కాబట్టి అవన్నీ కడిగేసుకొని మంచిగా ఆరబెట్టుకొని మిషన్కి ఒక 2 సార్లు వేసేసి మండే రోజు నేను కూడా రైస్ తినను కాబట్టి బగారా రైస్ చేసేసా. ఇటు టమాటా కర్రీ అన్నం వండేసాను. ఆవు పాలు వస్తాయి అన్నమాట, నైట్ పెట్టేసా. ఇవి తోడు పెట్టేస్తాను. పెరుగు, పల్లీల పొడి కూడా అయిపోతే కొంచెం పల్లీల పొడి కూడా వేసి పెట్టేసా. ఇది నైట్ ఈవినింగ్ దీపం కూడా పెట్టుకుంటా ఇలాగా. ఇవి కుండలో నాకు కొన్ని సామాన్లు, అప్పడాలు, వడియాలు వేసి పెట్టాను. ఇది ఒక ఐడియా వచ్చిందనమాట. టేప్ ఉంటుంది కదా, అది పెట్టేసి దానిపైన ఇలాగ రాసి పెట్టాను. ఎందులో ఏముందనేది గుర్తుంటుందన్నమాట. అప్పుడు ఇందులో అన్నీ స్టోర్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే డబ్బాలు వచ్చిన కాడ నుంచి స్టోర్ చేయట్లేదు. నాకు డబ్బాలు అన్నీ నిండిపోయి ఉన్నాయి, అందుకని ఇందులో కొన్ని వేసి స్టోర్ చేసి పెట్టేసా. ఇవన్నీ మినపప్పు ఈరోజు మార్నింగ్ మధ్యాహ్నం పెట్టేశాను. మిషన్కి వేసేసి ఈవినింగ్ మిషన్కి వేసి తీసుకొచ్చా. అవి రేపన్నీ చెరుగుకోవాలి, జల్లెడ పట్టేసి చెరుగుకోవాలి. అందులో ఉన్న పొట్టంతా వెళ్ళిపోతుంది. కింద సన్నది ఉన్నదంతా తీసేయాలి, లేకపోతే పురుగు పడుతుంది. ఇలా డైరెక్ట్ తీసుకొచ్చే పప్పులు వేరు. పప్పులు చేయడం అంటే ఎంత పని ఉంటుందో, కానీ మాకు పొలంలో పండుతాయి కాబట్టి మేము ఇలాగే చేసుకోవాలి. మాకు రెడీమేడ్ తీసుకొచ్చే అలవాటు లేదు. ఇదండి, ఒక పప్పు చేయాలంటే ఎంత ప్రాసెస్ ఉంటుందో చెప్తా. ముందు రోజు ఇప్పుడు పెసర్లే ఉన్నాయనుకోండి, కడిగేసుకొని మంచిగా ఆరబెట్టుకొని అవి ఒక్కసారి మిషన్కి వేయాలి. మళ్ళీ ఇంకోసారి ఇలాగే జల్లెడ పట్టుకొని చెరిగేసుకొని, ఇప్పుడైతే ఫ్యాన్కి వేస్తున్నారు, అప్పుడైతే చెరుక్కునేవాళ్ళు. అలా చేసి మళ్ళీ ఎండబెట్టి ఇంకోసారి వేయాలి మిషన్కి. ఇంకోసారి మిషన్కి వేసిన తర్వాత సేమ్ ఇలాగే చేస్తే అప్పుడు పప్పు రెడీ అయిపోతుంది. ఇలాగ చెరిగేసుకొని ముందైతే ఈ ఇసురాయి ఉంటుంది కదా, ఇసురే వాళ్ళు అన్నమాట మా అత్తమ్మ వాళ్ళైతే. నేను కూడా ఒక 4 years వరకు చేశాను, నాకు కూడా వచ్చు ఇసురడము. 4 years వరకు మా అత్తమ్మ చేశారు. మా మామయ్య మా పెళ్ళైన 4 yearsకి చనిపోయారన్నమాట. అప్పటి నుంచి ఇక కొద్దిగా నేను నేర్చుకున్నా. ఒక 4 years వరకు చేశాను. ఇప్పుడైతే మిషన్లు వస్తున్నాయి. ఇలాగ చెరిగేసి అన్నీ ఇలాగ చెరిగి పెట్టుకొని మళ్ళీ ఇంకోసారి జల్లెడ పట్టేసి పెట్టుకొని చూడండి, మధ్యాహ్నం 1 అవుతుంది నేను అప్పుడు చేస్తున్నా ఈ వర్క్. మొత్తం ఇంట్లో పని అంతా ఇది నెక్స్ట్ డే అన్నమాట. ఇంట్లో వర్క్ అంతా చేసిన తర్వాత స్టార్ట్ చేసా. 12కి అట్లా స్టార్ట్ చేస్తే 1 అయిపోయా. 1.5 అయిందన్నమాట. 1.5 hour పడుతుంది చేయడానికి. ఇవన్నీ అవసరమా? రెడీమేడ్ తెచ్చుకుంటే అయిపోతుందంటే మాకు కుదరదండి. మేము చేయాల్సిందే. మాకు పొలంలో పండుతాయి కాబట్టి ఇది కామన్ అన్నమాట. మాకు ఇంత ప్రాసెస్ ఉంటుంది, ఇంత చేయాల్సిన అవసరమా అనుకుంటారు, కానీ అవ్వదన్నమాట. అది కూడా ఎవరికి సరిపడా అంత వాళ్ళు చేసుకుంటారు. ఇది కిందిలో సన్నం వచ్చిందంతా దోశకి ముందు, దోశకి ఇడ్లీలకి అలా వేసేసి
తర్వాత పప్పు, మంచి పప్పు అందులో ఇది కలుస్తే పురుగులు అవుతుందన్నమాట. అందుకని ఇలా నీట్ చేసి పెట్టుకుంటారు. మళ్ళీ ఇది ఇంకోసారి బాగా ఎండబెట్టేసి స్టోర్ చేసి పెట్టుకుంటే 1 ఇయర్ అయినా అసలు ఏ పురుగు పట్టకుండా బాగుంటుందండి. ఇలాగ ఒక్కొక్క పప్పులు ఇలాగే చేయాలి ప్రాసెస్. పెసరపప్పు అయినా, కందిపప్పు అయినా, మినప్పప్పు అయినా, శనగపప్పు ఒక్కటే 1 టైం అయిపోతుంది. ఈ 2 పప్పులు 2 టైమ్స్ చేయాల్సిందే. ఇదండి పప్పు గోల. ఇంకా ఇక్కడ రొటీన్స్ సేమియాలు ఉంటాయి కదా, అవి కూడా ఇంట్లోనే చేసుకోవడము. ఇంట్లో అంటే మిషన్కి వేయడమే, కానీ ముందు వీడియోస్లో నేను చూపిస్తాను. ఇంకా ఇలాంటివి చాలా వర్క్స్ ఉన్నాయన్నమాట. సమ్మర్లో నాది ప్రతి సంవత్సరం ఇదే పని ఉంటుంది. ఇదండి రొటీను. కొంచెంసేపు మ్యూజిక్ ఆన్ చేస్తాను. ఇన్ని రోజుల నుంచి ఈ వర్క్ కంటిన్యూ రొటీన్ అన్నమాట. ఇప్పుడు యూట్యూబ్ అనేది నా ఆనందం కోసం అంతే. ఇదన్నమాట. ఒకసారి ఇదంతా జల్లెడ పట్టడం అయిపోయింది. ఇప్పుడు చెరుక్కోవాలి, ఈ పొట్టంతా పోయేంత వరకు. జొన్నలు కూడా నీట్ చేసి పెట్టేశాను. పిండి వేసుకొని రావాలి. జొన్న పిండి అయిపోయింది. ఇదండి పప్పు రెడీ అయిపోయింది. ఇది బాగా ఎండపెట్టేసుకొని డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే 1 ఇయర్ అయినా బాగుంటుందన్నమాట. మినప్పప్పు అన్నమాట ఇది. నెక్స్ట్ డే ఇంకా పెసరపప్పు కూడా ఇలాగే చేయాలి. ఈరోజు ఒక్కొక్కటే పెట్టుకున్నా, ఒకే రోజు అంటే నాకు అవ్వదండి. అందుకనే ఎండపో చాలా ఉంది, అదంతా క్లీన్ చేసుకోవాలి, ఊడ్చేసేయాలి. అవన్నీ పక్కన పెట్టేసి 1, 2కి ఇంత ఎండ ఉందన్నమాట. బట్టలు కూడా కొన్ని ఆరిపోతే తీసుకొచ్చి పెట్టేశాను. ఇదండి నా విలేజ్లో వ్లాగ్స్ అన్నమాట. ఎవరికన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరన్నా ఇలాగే నా వర్క్ రొటీన్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే అండి. ఇది నైట్ అన్నమాట. నైట్ కాదండి, ఇది మధ్యాహ్నము. వర్క్ చేసిన తర్వాత మళ్ళీ మాకు అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అక్కడ ఇద్దరికి లంచ్ పంపించమంటే మళ్ళీ అప్పటిదప్పుడే కుక్కర్లో కిచడి వండేసాను. టమాటా వేసి తొందరగా అయిపోతుంది కిచడి. రైస్ కడిగేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కిచడీలాగా చేసేసాను అన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. ఎవరికన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ అండి. దీని తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నా, ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ పనులు స్టార్ట్ చేశా.